రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం రవి గారు. రామ్మోహన్ రావు గారు ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అంటే ఈరోజు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక 8 గంటలకి కౌంటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గతంలో ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా ఎక్కువగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. మరోపక్క ఆప్ కూడా ధీమాతో ఉంది. ఏ విధంగా చూడొచ్చంటారు? ఎగ్జిట్ పోల్ సర్వేలు అవ్వచ్చు, లేకపోతే ఈరోజు వచ్చే ఫలితాలను ఏ విధంగా చూడొచ్చంటారు? రవి గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. శుభోదయం. ఇవాళ భీష్మ ఏకాదశి. అంటే భీష్మ ప్రతిజ్ఞ చేసినట్టు ఇద్దరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే బీజేపీ అయితే భీష్మ ప్రతిజ్ఞ అంటుంది. సమస్య లేదు. ఈసారి 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంటున్నా. 95 తర్వాత ఇప్పటికి 25 ఏళ్ళు అయిపోయింది అధికారం దూరమై చేసుకుంటున్నాం అని వాళ్ళు అంటున్నారు. అంటే చాలా ఆసక్తికరంగా ఒక రకంగా చెప్పాలంటే మూడు పార్టీలు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడ ఉనికి లేకుండా ఉన్నది. గతంలో 0 స్థానం కూడా. ఇప్పుడు 2013లో మాత్రం కేవలం 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక రకంగా అక్కడ పెద్దగా ఆటలో అరటి పండు కూడా కాలేకపోతుంది. కానీ ఈసారి ఆటలో అరటి పండు అవుతుంది. ఎందుకంటే ఈసారి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నది. కొంత ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న 62% దాకా ముస్లిం ఓట్లున్న కొన్ని నియోజకవర్గాలను 22 నుంచి 62 దాకా అక్కడ కొంత ప్రభావం చూపెడుతుంది. అట్లాగే దళితుల్లో కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పలుకుబడి ఉంది కనుక అదొక రిజర్వ్ నియోజకవర్గాలు 12 ఉన్నాయి. వీటిలలో ప్రభావం చూపెడుతుంది కనుక ఇప్పుడు ఏమైనా శిఖండి పాత్ర పోషించి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసే క్రమం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంఐ కూడా చేస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి పాత అన్ని రిజల్ట్స్ చూసుకుంటే రవి గారు 2015లో ఒక సీట్ రాలేదు కాంగ్రెస్ కు, 2020లో ఒక సీట్ రాలేదు. కానీ వరుసగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా అన్ని సర్వేలు 2015లో చేస్తే చూశారు మీరు, 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తుంది. ఏ ఒక్క సర్వే సంస్థ కూడా చెప్పలేదు. అంటే సర్వే సంస్థలను చాచి లెంపకాయ కొడుతున్నారు ప్రజలు. అంతేందుకు 2020 కూడా అంతే. బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందన్న 2020 అయితే అప్రజెంతంగా వస్తుందన్నారు. కనీసం 2015లో ఉన్నాగా 50 సీట్లు 45 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని చెప్పారు. కానీ 2020 సర్వేలు అయితే పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పుడు 2025లో వచ్చిన సర్వే లాగానే చేశారు. కానీ రెండోసారి కూడా ప్రజలు కేవలం 3 నుంచి 8 సీట్లు ఎదిగింది బీజేపీ పార్టీ. అంతే రెండోసారి కూడా సర్వే సంస్థలను ఒక రకంగా చెప్పాలంటే తిరస్కరించారు. సర్వే సంస్థలు తప్పు అని తెలియదు. మిగతా ఒక్క సంస్థ 2 సంస్థలు కొంచెం దగ్గరగా చెప్పారు కానీ అన్ని సంస్థలు ఫెయిల్. ఈసారి కూడా నేను అదే అనుకుంటున్నాను రవి గారు. ఈ సర్వే సంస్థలన్నీ ఇప్పుడు ఇవాళ బీజేపీకి అనుకూలంగా ఉన్నది కరెక్టే. నిజంగా బీజేపీ అనుకూలంగా కొంచెం ప్రమాద గంటకలు మోగినాయి. వరుసగా 2015 2018కి 3 సీట్ల నుంచి 8 సీట్లకు బీజేపీ ఎదిగింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా 30 సీట్ల వరకు బీజేపీ పోద్ది అంటున్నారు. కానీ 30 దాటుతుందా అనే సమస్య. ఎందుకంటే నా అంచనా అయితే ఏముంటుందంటే ఏ రకంగా ప్రజా వ్యతిరేకత ఉండొచ్చు. ఎందుకంటే 3 సార్లు అధికారంలోకి ఉన్నారు, 10 ఏళ్ల పైగా అధికారంలో ఉన్నారు. అప్పుడు ప్రజా వ్యతిరేకత దేనికైనా ఉంటుంది. అంతే మోడీ ప్రభుత్వానికి కూడా రవి గారు మీరు చూశారు కదా, మొన్న శిఖరాగ్రాన్ని చేరుకున్న పతనం ఉంటుంది. మోడీ ప్రభుత్వం కూడా అబ్కా బార్ 400 370 మేమే సాధిస్తామన్నా ప్రజలు ఏం చేశారు? ఎక్కడ పెట్టాలన్నప్పుడు పెట్టారు కదా. ఎందుకంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ అంచనాలన్నీ తప్పు అవుతాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు చాలా విజ్ఞులు రవి గారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 7 సీట్లు ఏమో మోడీకి ఇస్తున్నారు, బీజేపీకి ఇస్తున్నారు. అసెంబ్లీకి వచ్చాక 2 సార్లు 2015 కానీ 2020 కానీ అసెంబ్లీకి వచ్చాకనేమో మన ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది. ఎక్కడ మెజారిటీ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిన దగ్గరనే బీజేపీ గెలుస్తున్నది. ప్రాంతీయ పార్టీ కాకపోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ, కానీ ప్రాంతీయ పార్టీ ఉన్న దగ్గర బీజేపీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందుకని ఇప్పుడు 2 జాతీయ పార్టీలు కలిసి ఈ ప్రాంతీయ పార్టీ స్థాయిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని చంపుదాం అనుకుంటున్నారు. ఇది ప్రజలు కొంచెం ఆలోచన చేస్తారని నేను అనుకుంటున్నాను. ఢిల్లీలో మాట చెప్పి ముగిస్తాను. ఢిల్లీలో ఈ ప్రజల తీర్పు ఇవాళ రాబోతుంది, ఒక గంటలలో తేలబోతుంది. నా అంచనా అయితే 39 సీట్ల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందని, 31 వరకే బీజేపీ పరిమితో నేను అనుకుంటున్నాను. అధికారం జో జీతా ఓ సికందర్ కదా. అధికారం ఎవరిది అంటే ఒక సీట్ ఎక్కువ వచ్చిన మ్యాజిక్ 36